హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి అన్ని జోన్లలో కూడా నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ అన్ని నోటిఫికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మన వెబ్సైట్ నుంచి ఈ నోటిఫికేషన్స్తో పాటు మీరు అప్లికేషన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా పోస్టుల సంఖ్య అనేది భారీగా పెరగడం జరిగింది. మీకు నేను ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టార్టింగ్లో చేసినటువంటి ఒక వీడియోలో టోటల్గా 266 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ పోస్టుల సంఖ్య అనేది భారీగా పెరిగింది. దానికి గల కారణం ఏమిటి అంటే, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉన్నటువంటి పోస్టులతో పాటుగా ఏపీవీవీపీలో ఉన్నటువంటి పోస్టులను కలిపి ఇప్పుడు కంబైన్డ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు. చాలామంది నాకు అడుగుతున్నారు, మేము ఏ జోన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, అలాగే ఏ అడ్రస్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఫీజు ఏ పేరు మీద డీడీ తీయాలి, ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఆల్రెడీ మీకు నేను జోన్ 1 మరియు జోన్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జోన్ 1, జోన్ 3 వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి అది చూడండి. ఈ వీడియోలో కొత్తగా రిలీజ్ చేసినటువంటి జోన్ 2 మరియు జోన్ 4కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ చెప్తాను. అలాగే అన్ని జోన్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఏ పేరు మీద డీడీ తీయాలి, అలాగే అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, తమరు ఏ జోన్కి చెందిన వాళ్ళు అనేది కూడా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టుల సంఖ్య అనేది భారీగా పెరిగింది. ప్రీవియస్గా మీకు నేను చెప్పినటువంటి వీడియోలో టోటల్గా 266 వేకెన్సీస్ అయితే చెప్పాను. అవి కేవలం ఏపీవీవీపీలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఖాళీలు. అంటే 266 వేకెన్సీలో జోన్ 1లో 72, జోన్ 2లో 68, జోన్ 3లో 44, జోన్ 4లో 82 పోస్టుల భర్తీకి మనకి అనుమతులు అయితే వచ్చాయి. ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతారని చెప్పాను. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని కూడా కలిపారు. కాబట్టి పోస్టుల సంఖ్య అనేది పెరిగింది. జోన్ 3లో మాత్రమే మనకి 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది ముందుగా వచ్చినటువంటి నోటిఫికేషన్. అందులో పోస్టుల సంఖ్య అనేది పెరగలేదు. కానీ జోన్ 1లో 106 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే పోస్టుల సంఖ్య అనేది 72 నుంచి 106కి చేరుకుంది. అలాగే జోన్ 2లో 68 పోస్టులు అని చెప్పారు. అయితే ఇప్పుడు 115 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే జోన్ 4లో చూసుకున్నట్లయితే ప్రీవియస్గా 82 ఏవీవీవీ పోస్టులు అని చెప్పారు. అయితే ఇప్పుడు 150 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అంటే 266 పోస్టులు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూసుకుంటే 415 పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు, తాము ఏ జోన్కి చెందిన వాళ్ళం ఎలా తెలుస్తుందని. ఇక్కడ మీకు ఇప్పుడైతే చెప్తున్నాను, మీరు పాత జిల్లాల ప్రకారమే చూసుకోండి, పర్వాలేదు. జోన్ 1 పరిధిలోకి శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలు అయితే రావడం జరుగుతుంది. జోన్ 2 పరిధిలోకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 3 పరిధిలోకి గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు అయితే వస్తాయి. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ రాయలసీమ జిల్లాలన్నీ కూడా జోన్ 4 పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, మీరు ఏ జోన్కి చెందిన వాళ్ళు అనేది. మీరు పాత జిల్లాల ప్రకారమే ఇక్కడ చూడండి, కొత్త జిల్లాల ప్రకారం చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో 4 జోన్లుగా విడదీయడం అయితే జరిగింది. కాబట్టి 4 జోన్ల పరిధిలో కూడా ఆర్డీఎం అండ్ హెచ్ఎస్ కార్యాలయాలు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జోన్ 1కి సంబంధించినటువంటి ఆర్డీఎం అండ్ హెచ్ఎస్ ఆఫీస్ ఎక్కడుంది అంటే విశాఖపట్నం జిల్లాలో ఉండడం జరిగింది. ఇక జోన్ 2కి సంబంధించి రాజమండ్రిలో ఉంది. జోన్ 3కి సంబంధించి గుంటూరులో ఉంది. జోన్ 4కి సంబంధించి కడపలో అయితే ఉండడం జరిగింది. ఆ అడ్రస్లు కూడా కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, నేనైతే చెప్తాను. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో జోన్ 1 మరియు జోన్ 3కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే చెప్పాను. ఇప్పుడు జోన్ 2 మరియు జోన్ 4కి సంబంధించిన నోటిఫికేషన్స్ చెప్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జోన్ 2 నోటిఫికేషన్ అయితే ఇలా ఉంది. ఈ జోన్లో మొత్తం స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 115 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అన్ని జోన్లలో కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు. 1 సంవత్సరం కాల పరిమితికే భర్తీ అయితే చేస్తున్నారు. అయితే
గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్‌ని కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్ అయితే అవుతారు. వేకెన్సీస్ సంఖ్య అనేది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఏదైనా సరే మనకి డిపార్ట్మెంట్ నీడ్ ఉన్నట్లయితే అక్కడ అప్డేట్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయితే వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అనేది 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడ్ అయితే ఉంటుంది. ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ అండ్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ నోటిఫికేషన్ నెంబర్ 5/2022 అండ్ నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే 1/2023 అంటే గతంలో ఇచ్చినటువంటి 2022, 2023 నోటిఫికేషన్ల ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టుకోకూడదు అని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు, ఫైనల్ మెరిట్ లిస్టులు, సెలక్షన్ లిస్టులు అన్నీ కూడా cfw.ap.nic.in అనే వెబ్‌సైట్‌లో పెడతారు. అందులోకి వెళ్ళి మీరు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు అంటే ఈ జోన్‌లో ఉండేటువంటి పోస్టులకు ఇది ఏ జోన్? జోన్ 2కి సంబంధించి చెప్తున్నాను. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, OIC-MA హాల్, మల్లికార్జున నగర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రోడ్, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనే లొకేషన్లో అప్లికేషన్ అనేది జనవరి 17 సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. చాలామంది అడుగుతున్నారు మేము పోస్ట్ ద్వారా పంపించవచ్చా అని. మనకి నోటిఫికేషన్లో అలా ఏమీ కూడా ఇవ్వలేదు. అలాగే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకి అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు తీసుకోండి, సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా అది ప్రూఫ్ అన్నమాట. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే జనవరి 17 వరకు కూడా టైం అయితే ఉంది. సో సాయంత్రం 5 గంటల లోపు, అది కూడా ఆల్ వర్కింగ్ డేస్లో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. చెక్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చాలామంది అడుగుతున్నారు మేము చివరి సంవత్సరం చదువుతున్నాము, అప్లై చేసుకోవచ్చు అని. అలా కాదు, మీకు నోటిఫికేషన్ విడుదల చేసే సమయం నాటికి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 42 ఇయర్స్ అయితే ఉండాలి. అది ఎవరికి అంటే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయినా సరే మ్యాక్సిమం 52 ఇయర్స్ వరకు మాత్రమే ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. జోన్ 2కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, రాజమహేంద్రవరం అనేటువంటి పేరు మీద ఏదైనా నేషనల్ బ్యాంకులో డీడీ తీసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే అప్లికేషన్కి జతపరచవచ్చు. ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపీసు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు. 100 మార్కులకు సెలక్షన్ అయితే ఉంటుంది. అందులో 75% ఆఫ్ మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్లో వచ్చినటువంటి మార్కుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. మరొక 10 మార్క్స్ అనేవి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరానికి కూడా ఆ కోర్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు గరిష్టంగా 10 మార్కులు అయితే ఇస్తారు. అంటే ప్రతి సంవత్సరానికి కూడా ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి 15 సంవత్సరాలు అయిపోయినా సరే 10 మార్కులు ఇవ్వడం అయితే జరుగుతుంది. వెయిటేజీ మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే 15% అయితే ఉంటుంది. అంటే 15 మార్కులు అయితే ఉంటుంది. అది కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారికి కోవిడ్-19లో అథారిటీ నుంచి రిక్రూట్మెంట్ అయ్యి ఎవరైతే సెలెక్ట్ అయ్యి పనిచేస్తారో వాళ్ళకి కూడా మార్కులు అయితే యాడ్ అవుతాయి. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఎటువంటి మార్కులు కూడా యాడ్ చేయరు. 0.8 మార్క్స్ అనేవి ఎవరైతే కోవిడ్లో పనిచేసి 6 మంత్స్ కంటే తక్కువ పనిచేస్తారో వాళ్ళకి 0.8 మార్క్స్ అనేవి యాడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతూ ఉంటారు మేము ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసాము, రూరల్ ఏరియాలో వర్క్ చేసాము, అలాగే అర్బన్ ఏరియాలో వర్క్ చేసామని. మీరు ఏ ఏరియాలో వర్క్ చేస్తే దానికి అనుగుణంగానే ఇక్కడ మార్కులు కేటాయింపు అయితే ఉంటుంది. 2.5 మార్క్స్ అనేవి ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే ప్రతి 6 నెలలకి యాడ్ చేస్తారు. అదే రూరల్ ఏరియాలో వర్క్ చేస్తే ప్రతి 6 నెలలకి 2 మార్క్స్ యాడ్ అవుతాయి. అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే ప్రతి 6 నెలలకి 1 మార్క్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. అలా ఎన్ని 6 నెలలు అయితే అన్ని 6 నెలలకి కూడా యాడ్ అవుతూ ఉంటాయి. మీరు ఒక 1 ఇయర్ పనిచేశారంటే అర్బన్ ఏరియాలో 2 మార్క్స్ యాడ్ అవుతాయి. అదే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేశారంటే 2.5 × 2 అనమాట. అంటే 5 మార్క్స్ యాడ్ అవుతాయి 1 ఇయర్కి. అదే రూరల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి 1 ఇయర్కి
4 మార్క్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఇలా మాక్సిమం 15 మార్క్స్ అయితే వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి అప్లికేషన్‌ని ఆల్రెడీ మీకు జోన్ 2కి సంబంధించిన అడ్రస్ చెప్పాను కదా! అక్కడికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నోటిఫికేషన్‌తో పాటే అప్లికేషన్ అయితే ఉంటుంది. దీన్ని ప్రింట్ తీసుకొని అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ జోన్ 4కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఈ జోన్ 4కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేయడం జరిగింది. ఈ జోన్‌లో మొత్తం 150 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికనే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జనవరి 17 చివరి తేదీ. ఎందుకు ఎక్కువ రోజులు టైం ఇచ్చారంటే నోటిఫికేషన్ అనేది 1 ఆర్ 2 డేస్ లేట్‌గా వచ్చింది కాబట్టి మనకి ఆ 1 ఆర్ 2 డేస్ ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. యాక్చువల్‌గా అయితే జనవరి 1 నుంచి జనవరి 17 వరకు డేట్స్ ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ అయితే వచ్చాయి. కానీ వాళ్ళు లేట్‌గా ఇచ్చారు కనుక లేట్‌గా అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారనమాట. అంటే డేట్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా మీరు cfw.ap.nic.in అనే వెబ్సైట్‌లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ జోన్‌లో టోటల్‌గా 150 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. రాయలసీమ అంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ జోన్‌కు లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఓల్డ్ రిమ్స్, కడప అనే లొకేషన్కి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫిల్ చేయండి, డీడీ తీయండి. ఆ ఫీజు డీడీతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా అన్ని డీటెయిల్స్ కూడా సేమ్, కానీ ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 700 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఏ పేరు మీద ఈ డీడీ తీయాలి అంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప అనేటువంటి పేరు మీద మీరు ఈ డీడీ తీసి అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది. అలాగే అప్లికెంట్ మస్ట్ పే దిస్ ఫీ బై ద వే ఆఫ్ క్యూఆర్ కోడ్ స్కానర్ అండ్ యూపీఐ మోడ్ ఆ డిమాండ్ డ్రాఫ్ట్ అని ఇవ్వడం అయితే జరిగింది. అంటే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా స్కాన్ చేసి పే చేయొచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ క్యూఆర్ కోడ్ అనేది మేబీ అక్కడ మనకి ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ కార్యాలయంలో డిస్ప్లే చేయొచ్చు. అది మీరు పే చేసిన తర్వాత వాళ్ళు స్క్రీన్ షాట్ని ప్రింట్ తీసి పెట్టమనే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఫీజ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ అయితే అన్నింటికీ కూడా ఒకేలా ఉంటుంది. వెయిటేజ్ మార్కులు కానీ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. సో ఈ విధంగా మనకి జోన్ 4కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది. జోన్ 4 కడప ఎవరైతే అప్లై చేస్తారో ఇక్కడ అప్లికేషన్ అయితే ఉంది. చూడండి, ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం జోన్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను. మరొకసారి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వాళ్ళు ఈ జోన్ 1కి సంబంధించినటువంటి పోస్టులకు ఎలిజిబుల్ అయితే అవుతారు. లోకల్ అయితే అవుతారు. అయితే ఈ స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా మనం చూసుకుంటే అప్లికేషన్ పెట్టడానికి జనవరి 17 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నంలో ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఆ అడ్రస్ కూడా చెప్తాను చూడండి. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆపోజిట్ బుల్లయ్య కాలేజ్, రేసపువానిపాలెం, విశాఖపట్నం అనే లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. జోన్ 1కి అప్లై చేసే వాళ్ళు వెబ్సైట్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ కూడా ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అంటే జోన్ 1కి అప్లై చేసే వాళ్ళు గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. అలాగే ఆఫ్లైన్లో కూడా ఫిల్ చేయాలి. ఏదో ఒకటి కాదు, 2 కూడా చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే మీకు ఆ గూగుల్ ఫామ్ లింక్ అయితే కనిపిస్తుంది. లేదా ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కూడా అప్లికేషన్ పెట్టుకున్న వారి యొక్క మెరిట్ లిస్ట్ అనేది డిసెంబర్ 31, 2025 వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది. కొత్తగా ఏమైనా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా వేకెన్సీస్ ఏర్పడితే మెరిట్లో ఉన్న వాళ్ళని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది జోన్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ జోన్లో 106 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ అయితే ఉంటాయి. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అనే పేరు మీద ఫీజు పేమెంట్ చేస్తే సరిపోతుందన్నమాట. అది ఎంత ఫీజు పే చేయాలి అనేది కూడా మీకైతే చెప్తాను. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే అది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ పేరు మీద? రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్
విశాఖపట్నం అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీయండి. ఆ డీడీని అప్లికేషన్కి జతపరచండి. వాళ్ళు ఇచ్చేటువంటి డీడీని అనమాట. ఇది మనకి జోన్ 1 నోటిఫికేషన్. ఇప్పుడు జోన్ 3కి సంబంధించి చెప్తాను. జోన్ 3కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. మొత్తంగా మనం చూసుకుంటే 44 వేకెన్సీసే ఉన్నాయి. పోస్టుల సంఖ్య అనేది పెరగలేదు. తర్వాత ఏమైనా ఉంటే యాడ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. మేబీ లేకపోతే ఇవే ఖాళీలతో రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేస్తారు. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అయితే ఉండాలి తప్పనిసరిగా. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే జనవరి 15, 2025 లాస్ట్ డేటు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది అప్లికేషన్ అయితే పెట్టేసుకుంటున్నారు. ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అశ్విని హాస్పిటల్ బ్యాక్ సైడ్, ఓల్డ్ ఇటికల బట్టి రోడ్, గుంటూరు అనే పేరు మీద, అంటే ఆ అడ్రస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి జనవరి 15 చివరి తేదీ. cfw.ap.nic.in అనే వెబ్సైట్లో మీకు అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, దానిపై క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ అయితే ఇస్తారు. ఎక్కడైనా సరే అది మీరు ఉంచుకోండి, సరిపోతుంది. ఇక అన్ని రిజర్వేషన్స్ కూడా సేమ్ పాటిస్తారు. ఏజ్ కూడా సేమ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఫీజు అనేది ఈ జోన్ 3లో ఓసీ క్యాండిడేట్స్ అయితే ఎంత పే చేయాలంటే 700 రూపీసు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ ఫీజు అనేది తీయాల్సి ఉంటుంది. ఇది కూడా డీడీ రూపంలో తీయాలి. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, గుంటూరు అనే పేరు మీద. ఈ డీడీ ఏదైనా నేషనల్ బ్యాంక్లో మీరు తీయొచ్చు. ఎనీ నేషనల్ బ్యాంక్ పర్వాలేదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వెయిటేజీ మార్కులతో పాటు మిగతా అన్ని డీటెయిల్స్ కూడా సేమ్ ఉంటాయి. ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. కేవలం మీకు ఏ జోన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా సరే అందులో వేకెన్సీస్ నెంబర్ అయితే మారుతుంది. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ మారుతుంది. అలాగే వేకెన్సీస్తో పాటుగా ఫీజు చెల్లించాల్సింది 2 జోన్లలో ఒకలా ఉంది, మరో 2 జోన్లలో ఒకలా ఉంది. అంతే అన్నమాట. మిగతా సెలక్షన్ ప్రాసెస్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, ఎలిజిబిలిటీ కానీ, అప్లై చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ కానీ అన్నీ కూడా ఒకేలా ఉంటున్నాయి. అలాగే జోన్ 1లో మాత్రమే అప్లికేషన్ ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. అలాగే ఒక గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయమంటున్నారు. మిగతా జోన్లలో అయితే అలా చెప్పలేదు నోటిఫికేషన్స్లో. సో ఇవి అప్డేట్స్. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. మీకు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను, లేదా ప్రత్యేకంగా ఒక వీడియో ద్వారా అన్ని డీటెయిల్స్ కూడా కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.